ఒకరోజు టామ్ తన కళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టు నటించాడు. లక్ష్యం కన్ఫర్మ్ అయిన వెంటనే టామ్ తన క్యాప్ తీసి లోపల దాచిన చిన్న సూది బయటపెట్టాడు. లక్ష్యం తలుపు తెరిచే సమయంలో చాకచక్యంగా ఆ సూదిని అతని చేతికి తాకించాడు. కొద్దిసేపట్లోనే ఆ వ్యక్తికి అసౌకర్యంగా అనిపించింది. తనపై ఇంకొక టీం తనని గమనించారని అర్థమైంది. వెంటనే ప్లాన్ మార్చి ఎమర్జెన్సీ మార్గం ద్వారా స్టేషన్ పైభాగానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఒక పరికరాన్ని కిందకి వదిలి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదే సమయంలో మరో టీం మెంబర్ ఒక సాధారణ టూరిస్ట్లా నటిస్తూ బయట గమనిస్తుంది. నిజానికి ఆమె చేతిలో ఉన్న రిమోట్తో ఒక చిన్న బెలూన్ని కంట్రోల్ చేస్తూ వైట్ హౌస్ వైపు నెమ్మదిగా పంపించింది. అందులో ఒక శక్తివంతమైన డీకోడింగ్ డివైస్ ఉంది. అదే సమయంలో టామ్, హార్వీ ఇద్దరూ సెక్యూరిటీ చెక్కి వచ్చారు. మొదట స్కాన్ చేసినప్పుడు సిస్టంలో వారి వివరాలు కనిపించలేదు. వెంటనే నెట్వర్క్ వేగం పెంచారు. మళ్లీ స్కాన్ చేయగానే వాళ్లను ఉన్నతాధికారులుగా గుర్తించింది. అలా సెక్యూరిటీని మోసం చేసిన తర్వాత వాళ్లు లోపలికి వెళ్లిపోయారు. ఒక పరికరాంతో ఒక భారీ తలుపు లాక్ని డీకోడ్ చేసి డేటా రూంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న కెమెరాలు తాత్కాలికంగా ఆపి కారిడార్ని గమనించడానికి టాబ్లెట్ ఉపయోగించారు. గార్డ్ దృష్టి మళ్లించడానికి నీటి చుక్కలు పడుతున్న శబ్దాన్ని సృష్టించారు. గార్డ్ చెక్ చేయడానికి వెళ్లగానే వాళ్లు వేగంగా పని పూర్తి చేశారు. కానీ షిఫ్ట్ మారే సమయం రావడంతో ఒక్కసారిగా సిస్టంలో గందరగోళం ఏర్పడింది. అది గార్డ్ కెప్టెన్ దృష్టికి వెళ్ళింది. ఒక వింతైన పరికరంతో రూంలో ఒక భాగాన్ని కవర్ చేసి అక్కడున్న వాళ్లను నమ్మించారు. ఆహా పరికరాన్ని ముందుకు జరుపుతూ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసి టార్చ్ లైట్తో ముందుకు సాగాడు. వాళ్లకు కావలసినవి కనిపించాయి. ఇంతలో అక్కడున్న పోలీసులు ఆ పరికరాన్ని గమనించారు. ఏమిటా అని వాళ్లు వెళ్లి చూసేసరికి అక్కడున్నదంతా దొంగలు దోచుకున్నారు.